ఇంకో 15 నిమిషాలు అవర్ ఇవర్ కానీ కొట్టారంటే అయిపోద్ది అంతే. పట్టుకోవాలి విజయ్. ఫ్రెండ్స్ ఇదండి జిలేబీ వదనా చేప బతికింది అదే బతికింది. నీకేట చిక్కిందిరా బా ఇగోరా కొరమేలు అన్ని ఒకే కుంట్లో ఉన్నాయి మొత్తం. అదిగో దూకెళ్తా. ఇంకో గిరిగిన పట్టుబోతున్నా. పట్టావు సూపర్. దాన్ని నేను అంత అన్కాన్షియస్లో ఉందనుకున్నా. చూడండి ఫ్రెండ్స్ మొత్తం తేలిపినాయే. పట్టాడురా బర్రి పక్కన పట్టుకుంటే ఎట్లుంటదా? అట్టున్నదిరా ఈ పట్టుకుంటే చూడరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేద్దాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ మాత్రం కాస్త లైక్ చేసేయండి. వెనకాల కనిపిస్తుంది కదా బొంద. ఇప్పుడు ఆ బొందని నీళ్లు జల్లి దాంట్లో ఎన్ని చేపలు ఉన్నాయి అవి బట్టబోతున్నాం. మీకు ఆల్రెడీ ఏడొక బొంద జల్లేస్తున్నారు. దాంట్లోకి అయితే నీళ్ళు తీసేస్తున్నారు. ఇంకా కొన్ని మిగులుతాయి, అవి చల్లి కూడా పట్టాల్సి వస్తుంది. చూద్దాం ఇప్పుడు దాంట్లో ఎన్ని చేపలు ఉంటాయి, మీరు కూడా చూద్దరు. వీడియో అయితే రకరకాల చేపలు చూపిస్తా వచ్చింది. అంత కష్టపడవల్ల దీనికి నీళ్ళు చల్లడానికి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక బొంద చల్లేస్తుంది కాబట్టి దీంట్లోంచి నీళ్ళు తీస్తానే దీనికైతే వచ్చేస్తాయి. ఇగో పాట ఆయన పాడే పాట అని చెప్పరా. అందాలాడపమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అదే ఆయన వాడేది. అడుగు అదే కదన్నా. 10 నిమిషాల్లో గుంటలో నీళ్ళన్నీ అయిపోతాయి కష్టపడకుండా. అరగంట పడుతుందా? నిలబడిపోతాయా? కొన్ని చాలా నిలబడిపోతాయినా పైన నీళ్ళ వరకే. వీలైనంత వరకు వచ్చేస్తాయి అనిపిస్తుంది నాకు. నీళ్ళు పోవడం ఆగిపోయింది అందుకని చెప్పి ఇగో కట్టేసేసి ఇంకా నీళ్ళు అయితే చల్లడానికి ట్రై చేయాల. నీళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి, ఎంతసేపు అవుతాయో తెలియదు, ఆగిపోయినాయి మొత్తం. ఫ్రెండ్స్ చెరువు ఓనరే ఇంకా చల్లడం స్టార్ట్ చేసినాడు. ఇంకో ఈయన ఈ సంవత్సరం ఈ చెరువు పడింది. ఇగో ఆడకన్నా ఆ వారు చల్లడానికి ఆడ ట్రై చేస్తున్నాడు. ఈయన అయితే ఇంకేడా స్టార్ట్ చేసినాడు. మేము కూడా దిగి కొన్ని అయితే చల్తాం. మళ్ళీ వీళ్ళు అలసిపోయిన తర్వాత విజయ్ చల్తా ఇది చల్తాన్నా. ఈరోజు ఈ గుంట ఎట్టయినా పట్టి అలా యాన్ చేపలు ఉంటాయి చూడాలా, అది ఇప్పుడు ముఖ్యం. ఈ సైడ్ విజయ్ నేను చల్తానని దిగినాడు. అయ్యా ఆ కాడ పైకి పెట్టు, అది పట్టుకో. కట్ట మీద పడకుండా చల్లాలి అవతలకి. అది నాకు కూడా తెలుసులేనా బా. కట్ట మీద పోసేస్తుంది. అదిగో అంతలెక్క కాలో పడిపోయింది కట్ట, దూరంగా పోయాలా. నీకు తెలుసు నేను కాదనలా. ఇగో అన్న వచ్చి అక్కడ చల్లుతున్నాడు, విజయగాడు అయితే ఇక్కడ చల్లుతున్నాడు. విజయ్ అయిపోయి వచ్చేసింది రా. ఇదిగో గట్టి పడిపోయింది చూడు, గాడి పడిపోయింది. ఇంకో 15 నిమిషాలు అవర్ ఇవర్ కానీ కొట్టారంటే అయిపోద్ది అంతే కరెక్ట్గా. ఏమా చల్లమంటా? కలిసిపోయినా చల్తారా 10 నిమిషాలు? చల్లైతే చల్లనంటే రా, నేను చల్తానంటే గబగబ చల్లాలి నాకు. అట్ట కిందకి పెట్టకూడదు. ఇగో ఫాస్ట్గా ఇట్టను, అట్ట కాదు. నీకు రావట్లేదే, అట్ట కాదురా. అగో ఆయన చూడు, రే ఆయన స్టైల్ చూడు ఎట్టున్నారు చూడు. చూడు డబ్బర్ కిందకి ఆనకుండా పసను పట్టుకుని ఇట్టనే వేస్తున్నాడు చూడు. ఆయన టెన్షన్ నాకు అర్థం అవుతుంది. అగో ఆయన చూడండి, అట్టంటే చూడండి ఆయన కొడుతున్నాడు చూడండి. అవ్వ ఆయన అలుపులు ఏమన్నా చల్లుతున్నాడు, ఫాస్ట్గా అయిపోతుంది. నువ్వు అట్టు కాదు, నిదానంగా వస్తుంది. ఏడ్చుకుంటే కదా మీరా. చాలు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం చల్లేటప్పుడు కట్ట దిగిపోయి ఉంటుంది, అది వేసుకోవాలా అంతే. ఈరోజు ఎట్టయినా ఈ చెరువులో చేపలు పట్టాల్సిందే. ఇగో పట్టుకోవాలి విజయ్. ఎట్టొస్తున్నాయి నీళ్ళు మాటరు. అవును, ఈ సైడ్ తిరుక్కోవాలా కాదు, ఇటు సైడ్ తిరుక్కోవాలా. ఇప్పుడు పారెట్ట కష్టపడినప్పుడు ఇట్లా అంటాం కదా, బయట మార్చుకోవాలా. మారేస్తాడు. అంతే చల్లవా అంతేనా?
అటా గాడి తీస్తున్నా నా వంతు నేను కూడా నీళ్ళు పోసినాయి చాలా వరకు. ఫ్రెండ్స్ ఇదండి ఆడ జిలేబీ బాట వదనా చేప బతికింది అదా వద్దు ఒరే బతికింది నీకేట చిక్కిందిరా బా మామూలు నీకు చచ్చిపోయినట్టు చిక్కితే బతికిన చేపనా ఫస్ట్ దొరికిన చేప గట్టికి మంచి పైలెట్టరా వచ్చా ఇదేదో దెబ్బ తగిలి ఉన్నదా కదలదా వాళ్ళ దెబ్బ అయిపోయి వచ్చాయి నీళ్ళు. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఎంతసేపు చల్లినాం అంతకంటే సగం సేపు చల్లితే చాలు, సగం నీళ్ళు ఉంటాయి. మొక్కలు బాగా నీళ్ళు అయిపోయినాయి. ఇదిగోండి ఇదంతా గట్టుపడిపోయింది, ఇంకా కాలు బాగా నీళ్ళే ఉండేది. ఇదిగోండి చేపలు పైన కనిపిస్తున్నాయి మీకు ఆల్రెడీ. ఇదిగోండి పైన ఇదిగోండి ఆడ ఆ సేపట్లో చేపలు అయితే బయటకు వచ్చాయి. జిలేబీలు ఉన్నాయి ఎక్కువ. పొడమ్మ పొడవ మనం వచ్చిన జిలేబీలు కానీ ఉంటాయి అరే దీంట్లో అంతా. ఎప్పుడు వచ్చినా అంతే. మనం ఆడైతే పాదం పెడతాం. ఆడ చూడండి సొర చేప తిరిగినట్టు ఒక చేప తిరుగుతుంది. ఎదురుదే ఇదిగోండి ఎదుగోండి ఎదుగోండి వస్తా. అదే అని చెప్పురా విజయ వాళ్ళగా దాన్ని బట్టను పోతున్నాడు. అది చిన్నపిల్లాడు కూడా చిక్కిపోద్ది మామూలుగా. ఆ మాట అన్నా నేను చిన్నపిల్లాడు పట్టింది కూడా పట్టలేకపోతున్నాడు విజయ్. ఆ మాట అంటే పట్టేస్తాడు. రెండు అట్రాస్ కొట్టాలి చిక్క తెలింది. అయ్యో ఈ కష్టమైన చేప పట్టడం వచ్చేసి చేప చెప్పు. బొమ్మడే కదా. బొమ్మడే అని తలకాయ బట్టి పైకి లేపు. దోసిడితే కాదు, నువ్వు ఎంతసేపు పడతావు పట్టేది. ఏదే బొమ్మడాయి బొమ్మడాయా పిల్లట్లా ఎట్లా సరిపోయింది బొమ్మడ చూపించా. పిల్ల బొమ్మడాయి పిల్లదే ఎవడికన్నా చూపించురా. పక్కి పిల్ల చచ్చిపోయింది దాన్ని పట్టుకొని వచ్చి బొమ్మడాయి పిల్ల అన్నవా మోహం చూడారు. ఇంకొక పట్టు పట్టిన అయిపోయినాయి. కలిపిడి బా కాసేపు గమనం ఉండాలా. నీళ్ళలో తిరగకూడదు చేపలు పట్టేటప్పుడు, కిందకి వెళ్తాయి. పరమేలు కనపడలేదు ఆంధ్రా. జిలేబీలు ఉన్నాయా ఎంత పరిగిస్తా వస్తుంది అది చూడండి. ఆ నుంచి పరిగిస్తా వచ్చింది, మళ్ళీ ఆ నుంచి పరిగిస్తా పోతుంది. చేపలు బయట పడితే ఎందుక 250 కూలి 250 కూలి సందల్లా పని చేయాలా. 30 అన్నీ ఉంటాయా? 1 2 చెల్లు చేపలు పట్టేటప్పుడు తిరణాలు ఉండేటుంటుంది. ఒకరొక్క పని చేస్తూ ఉంటారు. సాయంత్రం దాకైనా 2 చేపలు పడ్డా సంతోషంగా ఉంటుంది. మామూలు కూలికి పోతే ఎంత డబ్బులు వచ్చినా ఉంటుంది, కానీ 2 చేపలు పట్టి మేమైతే ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళాము. 2 కొరవేలు ఉన్నాయి, 4 మనుషులు సగం సగం ఎత్తుకున్నాం ఒక కొరవేని. కోసి ఆ రోజు చిన్న కష్టాలు కదా. ఆ పనిని మనం డబ్బులతో గానా గొలిచినామంటే అసలు వేస్ట్ అనిపిస్తుంది, కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా తోట చల్లి బాగా వేసుకుంటే చేపలు కామెంట్ చేయండి. కొంతమంది చేపలు కూడా బాగా గొడవలు కూడా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇందాక ఒక పెద్ద బంకలో పెట్టారు పర్వాలేదు. ఇగో కొరమేలు అన్నీ ఒకే కుంట్లో ఉన్నాయి. మొత్తం అదిగో దూకి వెళ్తా నా ఒకే చిన్న బందలో నిలబడుతుంది. అయ్యో అబ్బా ఒకే బందలో ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం కొరమేలన్నీ ఒకే ఒకే బందలో ఉన్నాయి. కొరమేలు అన్నీ తోలినాడు బయటికి. హరేనా ఆడ వనుకో ఉన్నాయి అన్నీ. ఈ కొరమేలు చూడండి ఎడ చూస్తుందో. ఇవ్వరా మీరంతా అంటుంది అది. కాసేపు ఉండమ్మా మేము ఎవరో చూపిస్తాం. అక్కడ చూడండి ఒక జిలేబీ రంప ఉంటుంది కదా పైకే. ఇదిగోండి రంపలాగా ముసలిలాగా కనిపిస్తుంది కదా జిలేబీ. అది ఎంత పెద్దది, కొంత ముళ్ళు ఉన్నాయి దానికి. వా ఎంత కూసుకున్నాయి చూడండి. రంపాని కూడా ఉండవా తోట. వాళ్ళ చూడా అది వాళ్ళకి క్యాట్ ఫిష్ పుట్టినట్టున్నది. నేనేం చేసేది పట్టించేద్దాన్ని బయటికి. ఎందుకదే ఊరికే పడతా ఎరైతే చేప చూపివ్వాలా జనాలకే. అమ్మా బాగుంటుందా? బుర్ర కొట్టమాక. తెల్లగా ఉందన్నా. ఇది ఎట్టుందంటే జిలేబీకి కొరవేను పుట్టితే ఎట్టుంటుంది అట్టుంది. ఈ అమ్మరు తినరు, కొంతమంది తింటారు. ఇంత ముందు తినేది ఇప్పుడు తినట్లా. చాలా సెన్సిటివ్గా ఉంటాయి, తొందరగా చచ్చిపోతాయి. ఆ మాట అన్నాను లేదు దుద్దుకేస్తున్నామా. బురద చచ్చిపోతుంది. వదిలేసి దీన్ని ఆ నీళ్ళలో వదిలేస్తా. వాళ్ళు ఎట్ట దీన్ని తినరు.
ఆ నెలలో వదిలేద్దాం దీన్ని. పెద్దవైతే తింటారా 2 కిలోల పైన ఉంటే ట్రై చేస్తారు. నీళ్ళుంటే కొరవైన పట్టలేము అవి. మన వాళ్ళు నిలిచిపోయినారయ్యా. ఎండకు మన మీద నిలిచిపోయేదే, చేపలు నిలిచిపోయింటే అన్నీ అమ్మలు ఉన్నాయి. ఇందాక మొత్తం జిలేబీలే ఉన్నాయని బాధపడతా ఉన్నావు. అరేనా ఇట్లా ఒక కొరవైన పట్ట చెక్కవయ్యి చాలుతాడు ఇప్పుడు. ఇట్లని చెక్క చూడు, ఎగురు దుక్కేస్తా చూడు. పట్టేస్తాడు, పట్టలేడు. ఒకటైనా పడతాడు ఖచ్చితంగా. పడతాడులే. నేను కూడా పడతా చూడా, ట్రై చేస్తా. చీల్చేసిన జిలేబీ చీల్చేసిన. అయ్యా అంగాదులే విజయ్, అలాంటి ఎన్ని చీల్చున్నా బొరుగుడ్డిల్ అంటే వెళ్తా. ఏందిగా ఇదేంది, ఇది ఇంతలా ఉందా? అమ్మా చచ్చిపోయింది అది. వాళ్ళగా చచ్చిపోయింది వాళ్ళగా. ఇదిగో గిరిగానే, ఇదిగో గిరిగాను. ఇంకో గిరిగాను పట్టుపోతున్నా. పట్టావు సూపర్. దాన్ని నేను అంత అన్కాన్షియస్లో ఉందనుకున్నా. చూడదా కొరవైన ఎంత పడుతుంది కనిపిస్తుందా? కనబడుతుంది. పని చేస్తా చూడరా ఎద్దులు. బండి తల్లి ఎద్దులు బండి కడతలా కాడే. ఇగో ఏడాకెత్తు ఇదిగో కాదు. అమ్మా ఇగో విజయ్, ఇగో విజయ్ ఎద్దులా. ఇగో విజయ్, ఇగో ఎద్దులు బండి దెబ్బ కడతాం. పోటీలు నుంచి వెళ్తున్నారు నీళ్ళు మాత్రం. వాసన వాళ్ళకి కష్టపడ్డారు ఈరోజా. ఇదిగోరా 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 విజయ్ కట్టనా. ఓ అమ్మా లాక్కుని వెళ్ళేటట్టున్నాయి నాయన. అన్ని క్యాట్ ఫిష్లే, అన్ని కొరమేళ్ళే. ఇదిగోరా ఇదిగోరా ఇదిగోరా. దీని సీన్ అయిపోయిందిరా, దీని సీన్ అయిపోయింది రో. ఈరోజు ఆ బురదలో ఉండదన్న పట్టాను. ఎందుకు పట్టమంటా? పట్టలేమన్నా నేలలో అంటా ఉంటే పట్టేనా అంటున్నావు. పడతావు ఆగిరా, నీళ్ళు తగ్గందే పట్టలేము. ఇదిగో ఇది పట్టేసి రాస్తుడా. ఇప్పుడు కూడా పట్టలేము. టేస్ట్ యాడకా అందరూ ఇట్లా ఆంధ్ర పట్టేదే. ఇగో దేంట్లో వేయాలా ఎక్కేసి ఒకటి దోసుకుంటా పెట్టేస్తా. మొత్తం బట్టి కింద పోసి కడిగేసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోతా. అంతే కదా. ఒక క్యాట్ ఫిష్ ఉందయ్యా, ఒకటి ఉందా? ఇగోరా ఇగోరా ఇప్పుడు లేచినాయి చూడరా మొత్తం. బంగారంగా గిరిగడ ఉందా కొరవేని. సామాన్లు దెబ్బతిన్నా సరే ఇటంతా తేల్చేస్తా. చిన్నప్పటి నుంచి మనం ఇదే పనిలో మనకు వెరిఫైడ్ ఉంది, బ్యాడ్జ్ ఉంది దీంట్లో. ఓహో ఆడకట్టా ఇంతమంది చల్లుతున్నా గట్టెక్కెళ్తుంది. దీనికి ఏం మెంటలేవరా? మెంటలు అంటే నట్ట చచ్చిపోయినాను మీ చేతుల్లో పడి అని కదా. ఎవరన్నా దాని ఆంధ్రదా. ఇదిగోరా గిరిగనదా కొరవేని. ఇదిగోరే గొలకరాదే కాదురా, గిరిగనరా. సరైన గిరిగనరా. ఇదిగోరా దిగోరా స్వామి, ఇదిగోరా. వద్దునా ఈ బాధ. కరెక్ట్గా మొహాల మీద కొడతానయ్యా. దాంట్లో ఏమన్నా వేసి దానికి బా కొరవని కింద పారేసి నా మాట నేను ఇరికిచ్చిందిరా. నేనేమనలేదు నాయన, అదే నన్ను ఏదో ఒకటి అంటుంది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం తేలిపినాయి. విజయ్ ఏడు వరకు ఒక 20 కేజీలు ఉంటాయా? 20 ఉండవునా, 15 కిలోలు అట్టు ఉంటాయి. 15 ఎక్కువే ఉంటాయి. వీటి పని కూడా అయిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. పట్టాడు రా.
అమ్మా రే బర్రి పక్కన పట్టుకుంటే ఎట్లుంటది అట్టున్నదిరా ఈ పట్టుకుంటే అక్కడ చూడరా దాన్ని నేను పట్టుకున్నది దాన్ని ఏం చేయలేకపోయినా పట్టుకున్నా అప్పటికి అన్నది ఏమంటే ఆడ ఇప్పుడు చిక్కామంటే అట్ట వేసేస్తాము పట్టేస్తా దాన్ని పట్టమంటే చిక్కాన్ తెస్తే చూడు ఎట్టపోయినదో ఇగో ఎంత అయ్యే ఇగో నిలబడిపోయినాయి వీటిలో ఒక స్పెషల్ కొరవేణ ఉంది చూసినారు ఎవరన్నా కొరవేణ కాదు పూమేన్ అంటారే అది ఉంది ఉందన్నా నేను చూసిన అంటే తెలంగాణ సైడ్ ఉంటాయి చూడు పెద్ద పెద్ద అవుతాయి చూడు పెద్దవి ఇంత పొడుగు వస్తాయి అది ఉంది ఉండు 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 ఇదిగో ఇది చూడు వేరేగా ఉంది చూడు అంత మామూలుగానే ఉన్నాయి కలర్ వేరు చూడు ఎత్తుందో అట్టుకుంటే ఏదో ఒక అవార్డు ఇచ్చినట్టు దీన్ని పట్టుకుంటే ప్రాణం పోయింది ప్రాణం పాతది అదే దానికి అమ్మా ఏ నీ గుడ్లు ఉతకబల్లే ఆడ వదిలేసి చూడండి ఎటు చూడండి ఎట్టున్నాయో కానీ స్టార్ట్ చేయండి ఇదిగో గిరికండి ఒరే నాయన ఇదిగో 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 నేను పట్టాల్సిందే మీకు ఇదిగో 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 అయ్యో ఏం చూడరే ఇదిగో 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 ఫాస్ట్ ఉండాలి నా దగ్గర ఇదిగో ఇదిగో పట్ట కొరవనుకుందా ఉన్నా ఇంకా మీరు గిరిగాని 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 బంగారం అంటే గిరిగాని ఏదైనా పట్టాలన్నా మనమా ఇది అంది ఇది అంది అనుకోకూడదు ఒరే యాంద్రి అన్నా యాందిదా కొరవండిదా ఏం గమనించిన అది ఉంటుంది ఇంజుడు ఎట్లా వస్తున్నా దానికి కూడా తెలియకూడదు అట్లా దాని టైం బాగాలేదు మనమే చేస్తాం మనం ఎంతవరకు అంటే ఏదో ఏడ తీసి సంచులో వేయటం వరకే మన పని ఇదేంది ఇది కొరవనిగా ఉందా దీన్ని బట్టాలన్నా పడితే పెట్టు హరేనా నువ్వే పెట్టు నువ్వైతే కరెక్ట్ దానికి పెట్టు హరేనా పెట్టు దాన్ని పెట్టు పట్టాలి హరేనా దాన్ని అట్లాడు పెట్టేస్తాడు నేను హరేనా ఒరే దాన్ని పట్టడం అంటే చిన్న విషయం కాదు హరేన్ అంతకంటే పెద్ద పెద్ద చేపలు పట్టినారు హరేనా అదే లెక్క లాక్కొని బా ఫస్ట్ ఫ్రెండ్స్ ఇయే మనకు వచ్చిన కొరవేళ్ళు ఇప్పుడు కనిపిస్తాయి కొరవేణి ఇందాకంతా బురద కనిపించింది కొరవేళ్ళు కనిపిస్తాయి చేపలు చచ్చిపోతాయి ఊళ్ళంతా నిలుగు అంతే ఆడ వరకు పట్టిన చేపలు అబ్బా ఫ్రెండ్స్ చూసారు కదా గుడ్లు అయితే పనికిరావు నాయి వైట్ అవి అసలు కనపట్టాలా నేను బుద్ధిలాగా వేసుకొచ్చి ఈరోజు చేపలు పడతారని తెలియదు తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా వేసుకొచ్చేవాడిని కాదు కొన్నిసార్లు జరుగుతుంటాయి ఏం కాదు మనకు కంటెంట్ ముఖ్యం కాబట్టి దిగి పట్టేసాం చూసారు కదా ఎట పట్టాం అది ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని అయితే వస్తూ ఉంటాయి మీరు చేపలు అన్నారు కదా ఇంకైతే మీకు కన్నుల పండుగ ఉంటుంది మాకైతే ఒంటి నిండా పురుతుంటుంది పర్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ కలిసిపోదాం బాయ్ 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 బాయ్